Good morning, ma'am. Right, very nice. Now, meerandaru put today's date. What is the date today? 5/12/2001. మీ అందరి పేరు ముందు ఈ డేట్ వరకు మీ లైఫ్ ఇన్ని రోజులు ఒకటి, దీని తర్వాత ఒకటి. బికాస్ యు ఆర్ గోయింగ్ టు లర్న్ మెనీ థింగ్స్ విచ్ విల్ టేక్ డైవర్షన్ ఆఫ్ యువర్ లైఫ్. ఇంతకు ముందు ఎలా ఉందో లైఫ్ తెలియదు అంటే ఇంతవరకు మీకు ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మీరు ఎట్లా అధిగమించాలి మీకు అర్థం అవుతుంది కదా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సిలబస్ అందరు చెప్తారు. లైఫ్ స్కిల్స్, జీవిత పాఠాలు ఎక్కడ నేర్చుకోవాలి, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. సో ఇటువంటి సమస్య మీకు ఏది ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, జస్ట్ రైట్ ద డేట్ అండ్ రైట్ డౌన్ యువర్ డౌట్స్. ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి, నేను ఈ ఉద్యోగం సంపాదించాలంటే నేను ఏం చేయాలి, అటువంటి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా యూ రైట్ ద క్వశ్చన్స్. వాటన్నిటికీ నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. మీరు ఆన్సర్ చేసుకోలేక వాటికి మీ ఆన్సర్స్ దొరకలేదు నేను చెప్పే సెషన్ లో, యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ లేటర్. ఓకే, అర్థమైందా? మీకు నేను చెప్పే ఆన్సర్స్, నేను చెప్పేవన్నిట్లోనూ మీకున్న డౌట్స్ క్లారిఫై కాలేకపోతే లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మీకు ఇస్తాను. 12:30 వరకు ఐ విల్ గివ్ యూ క్లాస్. మీకు లైబ్రరీలో నేను మెమరీ మీద రాసిన ఒక 2 బుక్స్ పెట్టాను. ఇవి రెగ్యులర్ ఇక్కడ చదువుకోండి. ఇక్కడ నా ఫోటో ఉంటుంది, జ్యోతిర్మయ అని ఉంటుంది, మెమరీ అని ఉంటుంది. మీ లైబ్రరీకి డొనేట్ చేశాను. ఖచ్చితంగా ఆ బుక్స్ తీసుకొని మీ మెమరీ టిప్స్ ని మీరు ఫాలో అయ్యి మీకు ఏ డౌట్స్ వచ్చినా అందులో ఉన్నాయి ఆన్సర్స్. రైట్? నేను మీకు చాలా విషయాలు చెప్తాను. ఇందులో మీకు ఈ సమస్య నాకు ఉంది, దీన్ని నేను ఎట్లా బయటపడాలో నాకు అర్థం కాలేదు అని మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇది మేక్ నోట్. ఐ గివ్ యూ టైం 5 minutes. ఈ 5 minutes లో రాసేసుకోండి అందరూ. ఈ 5 minutes లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీరు మీ లక్ష్యాన్ని చేరే దిశగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు రాసుకోండి. వాటికి ఆన్సర్స్ దొరకకపోతే తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో మనం మాట్లాడతాం. రైట్? You all are following me. మనకున్న సమస్యలు మనం రాయాల, పక్కన వాళ్ళ దాంట్లో కాపీలు కొట్టి వాళ్ళ సమస్యలు రాయలేదండి. అర్థమైందా? వాళ్ళ సమస్యలు వేరు, మీ సమస్యలు వేరు, వాళ్ళ జీవితం వేరు, మీ జీవితం వేరు. The countdown starts. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Punctuality. What is punctuality? Time. Being punctual, not only polite. చూస్తున్నారా మీరు ఇది? It does not waste other people's time. That is punctual. Now all of you sit straight. Sit straight. Close your hands. Close your eyes. Take long breath. Long breath. Take long breath. Breathe out. వాట్ ఫర్ దిస్? ఇంతవరకు మీ మైండ్ లో ఏమేమి ఒక కొత్త ఎనర్జీ డ్రింక్ నింపుతారు. ఒక బాటిల్ ఖాళీ కావాలి అంటే దాంట్లో ఉన్న పాతదంతా వెళ్ళిపోవాలి. సో యూ ఫీల్ దట్ మీ మైండ్ లో ఉన్న భయాలు, ఆందోళనలు, సమస్యలు అన్ని బ్రీత్ అవుట్, బయటకు వదిలేయండి. మీ బ్రీత్ అవుట్ ద్వారా బయటకు వదిలేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్,
మొత్తం ఈ నేచర్లో నుంచి, ప్రకృతిలో నుంచి ఉన్న శక్తిని, ధైర్యాన్ని అంతా మీ బ్రీత్ ద్వారా లోపలికి తీసుకోండి. బ్రీత్ అవుట్. మీలో ఉన్న భయాలు, బాధలు, అనారోగ్యాలు, సమస్యలు అన్నింటినీ బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిజన్ ద మ్యూజిక్. నొప్పిలేని నిమిషమేది జీవితాన అడుగు అడుగున. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. నెత్తురికి సత్తు ఉంది. Slowly open your eyes. Slowly open your eyes. Slowly open your eyes. Yes. So, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ఎప్పుడైనా విన్నారా పాట? లేదు ఎప్పుడైనా విన్నారా? ఇదే నాకు వచ్చిన ప్రాబ్లం కదా. సినిమా చూస్తారా? ఈ మధ్యకాలంలో ఒక అందమైన కప్పులు విడిపోయినారు. ఎవరు మా వాళ్ళు? సమంత నాగ. ఎక్కిపోయిన వాళ్ళకి ఎన్నేళ్ళైంది మా పెళ్ళి? వాళ్ళకి ఎన్నేళ్ళ నుంచి పరిచయం? జెస్సీ సినిమా తీసినప్పుడు నుంచి. ఎన్ని సినిమాలు వాళ్ళు కలిసి తీసినారు? 3-4 ఎన్ని సినిమాలు కలిసి తీసినారు వాళ్ళు? 4 3 ఏం పేరు ఏంటి? ఏ మాయ చేసావే మేడం. మజిలీ. ఎన్నేళ్ళ కింద సినిమా వచ్చింది అది? తర్వాత ఆటో నగర్. సూర్య. అదే నెలైంది. 2014. ఇంకో సినిమా ఏదో ఉంది. మజిలీ. మనం అదే నెలైంది. విడిపోయి ఎన్ని నెలైంది వాళ్ళు? 3 months. పెళ్ళకి ఎన్ని నెలైంది? రైట్, వెరీ గుడ్, గుడ్ ఇన్ఫర్మేటివ్. ఈ విషయాలు నాగ చైతన్య, సమంత జీవితంలో మనకి ఎక్కడైనా ఉపయోగపడతారా? ఎక్కడైనా ఉపయోగపడతారా? వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కి మనకి ఈ ఇన్ఫర్మేషన్ సో వాళ్ళు ఎప్పుడు పెళ్ళైంది, వాళ్ళు ఎప్పుడు లవ్ చేసుకున్నారు, ఎన్ని రోజులు డేటింగ్ ఉన్నారు, ఎప్పుడు విడిపోయినారు, ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడైనా పనికొస్తుందా? లేదు. మన జీవితాన్ని ముందు తీసుకోవడానికి ఇలాంటివి ఎన్నో ఇక్కడ ఉండిపోయాయి. మరి మన జీవితానికి అవసరమైనది, మన జీవితాన్ని ముందుకు నడిపించే విషయాలు ఎప్పుడు మనం నింపుకుంటాం మన బ్రెయిన్ లో? బ్రెయిన్ ఇస్ అ లాట్ ఆఫ్, చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. 100 బిలియన్ న్యూరాన్లు ఉంటాయి మన బ్రెయిన్ లో. డూ యు నో అబౌట్ యువర్ బ్రెయిన్? బ్రెయిన్ గురించి మీకు తెలుసా? నాకు చదువు తక్కువ, నాకు తెలివితేటలు తక్కువ, నాకు గుర్తుకు ఉండదు, లేకుంటే నేను గుర్తుకు పెట్టుకోలేను, ఇలా చాలా ఎవరికైనా ఉన్నాయా అట్లా? ఎవరు ఎంతమంది ఉన్నారు చేసేటండి? చదువుకునే కూర్చుంటాము, పరీక్ష రాసేటప్పుడు ఆ విషయాలు గుర్తుకుంటాము. ఆల్మోస్ట్ అందరికీ సమస్య ఉంది, రైట్? దీనికి ఒక మంది మీకు ఒక మెడిసిన్ ఇచ్చేస్తాను నేను. ఆ మెడిసిన్ రోజు వేసుకుంటే పొద్దున, సాయంత్రం, రాత్రి
వేసుకుంటే అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. ఆ మెడిసిన్ ఏంటి అంటే నాకు చాలా బాగా జ్ఞాపక శక్తి ఉంది, నేను ఏదైనా గుర్తు పెట్టుకోగలను. దిస్ ఆల్ అబౌట్ ట్రైనింగ్ ఆఫ్ యువర్ మైండ్. మీ పేరు ఎంతమంది గుర్తు లేదు? ఇప్పుడు గుర్తుకు లేదు అనే వాళ్ళకి ఎంతమంది మీ పేరు మర్చిపోతారు? మీ అమ్మ నాన్న పేరు ఎంతమంది మర్చిపోతారు? మీ ఇంటి దారి ఎంతమంది మర్చిపోతారు? మీ కాలేజ్ దారి ఎంతమంది మర్చిపోతారు? మీ బంధువుల పేరు ఎంతమంది గుర్తుకుంటాయి? ఏవైతే పదే 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 మన జ్ఞాపకం చేస్తామో ఆ విషయాలు మనం బాగా గుర్తుండిపోతాయి. మనం ఆ విషయాలు జ్ఞాపకం చేయట్లేదు, అవునా? మన బ్రెయిన్కి ఎట్లా గుర్తుంటాయి? ఒక అద్భుతమైనది. మనం ఆ భూమి మీద నుంచి కిందికి వచ్చేటప్పుడు భగవంతుడు మనకి ఇచ్చి పంపించిన అద్భుతమైన గిఫ్ట్ అది బ్రెయిన్ అనేది. దాన్ని ఎంత యూజ్ చేసుకుంటే మనము అంత బాగా మనకు అది ఉత్తరిస్తుంది, మనకి ఉపయోగపడుతుంది. మనం యూజ్ చేసుకోవట్లేదు, ఫ్యాక్ట్. అట్లా గిఫ్ట్ రేపర్ కూడా ఇప్పుడు అమ్మ పాడైపోతుంది. ఒక మ్యూజియంలో అన్ని బ్రెయిన్లు అన్ని పెట్టినారంట. దాన్ని వచ్చి సేల్కి ఉన్నాయి. ఒకరికి వచ్చి వాళ్ళ మదర్ కి బ్రెయిన్ ఏదో డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేయించాల. సో ఆర్గాన్స్ అమ్ముతారు కదా, అట్లా ఆర్గాన్స్ అమ్మే దగ్గరికి వెళ్ళినారు అనమాట. వాడు అన్ని పెట్టినాడు. ఇది చైనా వాడి బ్రెయిన్ సార్, ఇది ఎంత అంటే ఇది ఎంత సార్? 10,000 అని. అవునా? ఇది తర్వాత చైనా వాడి, జపాన్ వాడి బ్రెయిన్ ఇదెంత అని, ఇది 20,000 సార్. అవునా? అమెరికన్ వాళ్ళ బ్రెయిన్ ఇదెంత అంటే ఇది 50,000 సార్. ఇండియన్ వాళ్ళ బ్రెయిన్ సార్ ఇది చాలా కాస్ట్లీ సార్. ఎందుకంటే ఇది అస్సలు యూజ్ చేయలేదు సార్ ఇండియా వాడు. కాస్ట్ బ్రాండ్ అంతే కదా. ఉపయోగించిన కార్లకి తక్కువ రేటు, ఉపయోగించిన వాడికి ఎక్కువ రేటు. మనం మన బ్రెయిన్ అస్సలు ఉపయోగించాం. డూ యూ నో ద కెపాసిటీ ఆఫ్ బ్రెయిన్? ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క జ్ఞాపకాన్ని గుర్తు పెట్టుకోగలదు. మన బ్రెయిన్ లో 100 బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి అంటే ఈ ప్రపంచంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో దేని గురించి అయినా కావచ్చు. ఈ బుక్స్ కాదు, మొత్తం బీటెక్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకో, అదంతా మీ బ్రెయిన్ లో స్టోర్ చేసినా ఇంకా ప్లేస్ అయింది. ఆ లెక్కను చూసుకుంటే మీకుండే బుక్కులు ఎన్ని, మీరు రాసే ఎగ్జామ్స్ ఏంటి. ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈస్ యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చింది, ఈరోజు నేను మీ దగ్గరికి రావాలి, ఏదో పని చేసుకుంటాను, నాకు రెగ్యులర్ గా అలవాటు అయిన పని, నాకు యూజ్ అయిన మిక్సీతో దాంతో పని చేసుకుంటాను. ఏదో వండర్ చెఫ్ అని మా పిల్లలు ఏదో కొత్తది జ్యూస్లో అవి చేసుకునేకి ఏదో వాడని పెట్టారు. అన్ని ఇంత బుల్లి ఉన్నాయి. స్మార్ట్ కిచెన్ దాన్ని తీసుకొని యూజ్ చేయాలంటే నాకు భలే కన్ఫ్యూషన్ అయిపోయింది. బికాస్ ఐ డోంట్ నో డీలింగ్, హౌ టు డీల్ ఇట్, హౌ టు యూజ్ ఇట్. దాన్ని పక్కన పెట్టేసి నా పాత మిక్స్ మీద తీసుకొని నేను వర్క్ చేసుకొని వచ్చిన. బికాస్ నాకు ఇది అలవాటు అయింది. నేను దీన్ని ఐఎమ్ అక్వైంటెడ్ విత్ దిస్. ఏది అలవాటు, దీనికి 2 రోజులు అలవాటు పడినా ఇది కూడా మనకు అలవాటు అవుతుంది. ఏది కొత్తది అనేది బ్రెయిన్ కి నేర్చుకోలేంది ఏమీ లేదు. దీస్ ఆర్ అవర్ మైండ్ సెట్. మనం ఏం చెప్తామో మన బ్రెయిన్ అట్లే కాదంటుంది. నేను చాలా ఇంటెలిజెంట్, నేను బాగా నేర్చుకోగలను, నాకు ధైర్యం ఎక్కువ. నువ్వు ఏమి ఫీడింగ్ ఇస్తే అదే కనిపిస్తుంది. కంప్యూటర్ తెలుసా? చూసినారా మీరు అసలు కంప్యూటర్ ఏ పార్ట్స్ ఉంటాయి? కీబోర్డు, మౌస్, స్క్రీన్, మానిటర్ ఉంటుంది, సిపియు ఉంటుంది, కీబోర్డ్ లో ఒకటి టైప్ చేస్తాం. అది ఎక్కడ ప్రాసెస్ అవుతుంది? సిపియు ప్రాసెస్ అవుతుంది. ఎక్కడ కనిపిస్తుంది? కనిపిస్తుంది. సో మనము ఏం చెప్పుకుంటున్నాము అనేది కీబోర్డ్, అది ప్రాసెస్ అయ్యేది సిపియు అంటే మన బాడీ న్యూరాలజీ. కనిపించేది మన శరీరం మీద కనిపిస్తుంది, లోపల పనిచేసి బయటకు కనిపిస్తుంది. నాకు బాగా గుర్తుకుంటుంది, గుర్తుకుంటుంది. నాకు భయం ఎక్కువ, మీరు తిరిగి వాళ్ళగా కాదు, నాకు ధైర్యం ఎక్కువ, నువ్వు ధైర్యవంతురాలు కాదు, నేను ఏ సమస్యనైనా ఎదుర్కోగలను, శక్తివంతురాలు కాదు. సో ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ వాట్ యూ హ్యావ్ టు ఫీడ్ టు యువర్ బ్రెయిన్. దీనికోసం మనం ఎక్కడెక్కడో వెతుకుంటున్నాం, దేన్నో వెతుకుంటున్నాం, ఎవరెవరినో నిందిస్తున్నాం.
ఏందమ్మా నీ కడుపున పుట్టినా నేను అసలు ఇక్కడ కాకుండా ఏమైనా సిటీలో ఎవరు కడుపున పుట్టింటే బాగుంటుందా, ఆమె ఎవరో వచ్చి మెమరీ టిప్స్ ఇస్తుందట, ఆమెకు కడుపులో పుట్టింటే బాగుంటుందా, నేను ఇట్లా 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 ఎక్కడికో పోతాను, అట్లా ఇట్లా ఇట్లా ఎక్కడికో ఇట్లా పోతాం. నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నాం మనం. లాస్ట్ 6 months బ్యాక్ ఒక ధోబీ ఫ్యామిలీలో వాళ్ళ నాన్న ఎప్పుడు అనేవాళ్ళు, మీరు బాగా చదువుకోవాలి, మా ఆడపిల్లలు పుట్టినారని ఎప్పుడు ఎక్కిరించేవాళ్ళు అంటారు. ఉండడానికి ఇల్లు కూడా లేదు. 3 ఆడపిల్లలు ఉంటే 3 ఆడపిల్లలు యూపీలో అందరు ఐఏఎస్ ర్యాంకులు వరుసగా వచ్చినాయి. ఎలా వచ్చినాయి నాసి? దిస్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు గెట్ విచ్ ఇన్స్పైర్డ్ అస్. సమంత నాగ చైతన్య స్టోరీలు ఏం చేస్తాయేమో, అనుష్క విరాట్ కోహ్లీ స్టోరీస్ ఏం చేస్తాయి, వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారు, ఎక్కడ పోయినారు, ఎన్ని ఫోటోలు తీసుకున్నారు, ఫేస్బుక్ అకౌంట్ ఉందా, నా ఫోటో అప్లోడ్ చేసినానా, బుల్లెట్ బండి డాన్స్ వచ్చా, సార్ వస్తారా డాన్స్ వచ్చాము. ఎస్, దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు ఎంజాయ్. అట్లా వాటిని ఎంజాయ్ చేశాను కాబట్టి మీకు గుర్తున్నాయి. అవి గుర్తున్నాయి, ఎందుకు గుర్తులేదు అంటే ఇట్స్ అగైన్ బ్రెయిన్ మ్యాజిక్. మన బ్రెయిన్లో 2 దారులు ఉంటాయి. ఇప్పుడు మీ స్టడీ సర్కిల్కి అట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు, 2 దారులు ఉంటాయి. అట్లా మన బ్రెయిన్కి జ్ఞాపకాల్లో పెట్టుకునే 2 దారులు ఉంటాయి. ఒక దాని పేరు అమిగ్డాలు, ఒక దాని పేరు థాలమస్. నేను ఏం తిన్నానమ్మా బ్రేక్ఫాస్ట్? 4/5/21 కదా డేట్. నిన్న డేట్ ఎంత? 4/5/21. ఈ రోజు ఉగ్గాని తిన్నారు, నిన్న చిత్రాన్నం తిన్నారు. సరే, 4/5/20లో ఏం తిన్నారు? అంటే ఏదైతే మనం పదే పదే జ్ఞాపకం చేస్తామో అది మనకి గుర్తుంటుంది. దీస్ ఆల్ ఆర్ సింపుల్ మ్యాటర్, సింపుల్ టెక్నిక్స్. అర్థమైందా? కానీ మనము ఏమేమి జ్ఞాపకం చేస్తున్నాము, ఇవన్నీ ఏ రోజు ఏ డ్రెస్ వేసుకున్నాం, ఏం తిన్నాము, ఇవన్నీ రోజువారీ కరం, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం. నీకు ఇష్టమైనది మీ ఇంట్లో ఒక ఏదైనా చెప్పు, నీ చిన్నప్పుడు జరిగింది అంటే చెప్తాను. ఏదో నీకు బాధాకరమైంది చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏదైనా చెప్పు, ఖచ్చితంగా చెప్తాను. ఒకరోజు నేనేం తప్పు చేయకపోయినా మా టీచర్ నన్ను కొట్టింది, నాకు ఆ రోజు చాలా బాధ అయింది, చాలా ఏడ్చినాను నేను, అలాంటి జ్ఞాపకాలు చెప్తాను. మా ఇంటికి ఇట్లా ఏదో వచ్చింది, నాకు ఇష్టమైన డ్రెస్ మా అమ్మ కొనిచ్చింది, మా నాన్న కొనిచ్చినారు, ఇది ఇలాంటివి. లేకుంటే నాకు ఏదో ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ క్లాస్లో వచ్చిండొచ్చు, కానీ మీకు గుర్తుంటాయి, ఖచ్చితంగా గుర్తుంటాయి. అంటే ఏదైతే నువ్వు అనుభూతి చెంది గుర్తుపెట్టుకుంటావో అది నీకు ఎన్నేళ్ళైనా గుర్తుంటుంది. ఎందుకంటే ప్రతిసారి దాన్ని గుర్తు చేసుకుంటావు. ఈరోజు నీ క్లాస్ చాలా బాగా అనిపించింది, నువ్వు ఎంతో అనుభూతి చెందినావు, నేను ఎక్కడ కనిపించినా నన్ను గుర్తుపట్టుకుంటావు. లేదు నీకేమీ అనిపించలేదు, నన్ను ఎక్కడ చూసినా ఎన్నో వందల క్లాసులు జరుగుతుంటే ఆ క్లాసులో ఇది ఒకటి. రైట్? దీస్ ఆర్ ఆర్ ఫీలింగ్స్. సో మనం చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలనేది కూడా ఒక మెథడ్. మనకి ఏం చెప్తున్నారు? వాట్ టు స్టడీ, ఏం చదవాలి అనేదే చెప్తున్నాం కదా. ఏ కాలేజ్లో చేసినా వేసుకున్నాను. మీరు బిఏ, నీ సిలబస్ ఇది, ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇది, సెకండ్ ఇయర్ సిలబస్ ఇది, థర్డ్ ఇయర్ సిలబస్ ఇది. నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నావు, ఇంత సిలబస్ ఉంది, ఇది నువ్వు చదువుకో. కానీ ఎక్కడైనా ఎవరైనా ఎలా చదవాలి చెప్తున్నారా? దిస్ ఈస్ ద వేర్ వీఆర్ స్టార్టింగ్ అప్ కదా. మనకి ఇక్కడికి రావాలి, బీసీ స్టడీ సర్కిల్ అక్కడ ఉంది, పో అని చెప్తున్నారు. ఎట్లా వస్తాం మనం? ఎక్కడెక్కడో వాళ్ళని వీళ్ళని అడుగుకుంటూ వస్తాం. రైట్? మనకి తెలియదు, నగరం తెలీదు, ఎక్కడున్నామో తెలీదు, ఇవేం తెలియనప్పుడు దారి అనేది కష్టం అవుతుంది. లేదు నువ్వు బాగా డిసైడ్ అయిపోతావు. స్టడీ సర్కిల్ ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో రవీంద్ర స్కూల్ దాటిన తర్వాత ఇక్కడ ఉంది రూట్ మ్యాప్, ఖచ్చితంగా నీకు తెలుసు. వచ్చేస్తాము, ఖచ్చితంగా వస్తాం. అంటే ఈ దారి నువ్వు ముందుగా నచ్చిన అవసరం లేదు, కానీ పలానా చోటు ఇలా ఉంది అంటే చాలా వస్తావు. ఎలా ఎంతసేపట్లో వస్తావు అనేది, నువ్వు నడుచుకుంటా వస్తే కొంత టైం పడుతుంది, సైకిల్ మీద వస్తే కొంత టైం పడుతుంది, ఆటోలో వస్తే కొంత టైం పడుతుంది, హెలికాప్టర్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుంటే కొంత టైం. ఎంత ఫాస్ట్ ద వెహికల్ వాట్ యూ చూస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునా?
సో మనము మన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఫస్ట్ నువ్వు ఎక్కడికి పోవాలనేది నీకు తెలియాలి. మనం ఎప్పుడు నిర్ణయించుకుంటాము? స్కూల్కి అంతా పోతాం, ఇంటర్ అంతా వెళ్తాం, ఏ గ్రూప్ వస్తే ఎవరు ఏం చెప్తే దాంట్లో చేరేస్తాం, తర్వాత డిగ్రీ చేరేస్తాం, తర్వాత కనిపించిన ప్రతి ఎగ్జామ్కి రాసుకుంటాం. ఎన్నేళ్ళైనా ఇక్కడే ఉంటాం. ట్రై చేసిన అబ్బాయి ఇదే ఆడాలి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతామని వెళ్ళిపోతాం. కానీ కొంతమందికి మనతో పాటు ఉన్న వాళ్ళకి చక్కమని ఉద్యోగాలు వచ్చేస్తాయి. మనకి ఎందుకు రాదు? మనకెందుకు లక్ష్యం చేయటం లేదు? మనకు కావాల్సిన సీటు మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం? ఒక చదువులో కావచ్చు, ఒక ఉద్యోగంలో కావచ్చు. అంటే ఎక్కడ ఫాల్ట్? అమ్మా నాన్నలు బాగాలేదు, మాకు కాలేజీలు టీచర్లు బాగాలేదు, ఫెసిలిటీస్ సరిగా లేవు, ఇవన్నీ లేవు, అందుకే నేను కావాల్సింది చేయలేదు. డాన్స్ ఆడేకి రాక స్టేజ్ బాగాలేదు, వడ్డోలు బాగా కొట్టలేదు, పిట్స్ అన్నాయి బాగా ఊదలేదు, అందుకే నేను డాన్స్ చేయలేదు. ఇదే రీజన్. మనం ఎవరిని తప్పు పట్టుకోవాలి? మనం కూడా తప్పు పట్టుకోకూడదు. మనం తెలుసుకోవాలి. ఏం కావాలి మనకి, మనం ఎక్కడికి పోవాలి, ఎలా పోవాలి. మీకు అందరికి ఒక గోల్ ఉందా? గోల్ ఎప్పుడు సెట్ చేసుకోవాలి? 10th క్లాస్లోనే సెట్ చేసుకోవాలి. అయ్యో ఎట్లా మేడం, టైం మిషన్ ఉందా, నేను మళ్ళీ వెనక్కి పోతా? ఏ రోజు మనం తెలుసుకున్నామో అదే మంచి రోజు. ఏ రోజు, అందుకే స్టార్టింగ్ లో మీకు చెప్పింది 5 for 21 బిఫోర్ ఆఫ్టర్. అంతకుముందు అంతా మన జీవితం ఒకటి, దాని తర్వాత మన జీవితం ఇంకొకటి. ఇప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మీ గోల్ మీరు డిసైడ్ చేసుకోండి. నాకు ఇది కావాలి, బి పర్ఫెక్ట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందా? మీ గోల్ ఏంటో మీరు ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతే అట్లీస్ట్ నౌ ఇట్ సెల్ఫ్ యూ డిసైడ్ యువర్ గోల్. ఎస్, ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు దీనికి మనం చదువుకోవాలి. ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి? ఇది కదా అస్సలైన ప్రాబ్లం ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, ఎక్కడ స్టడీ సర్కిల్ చూస్తూ ఉంటారు, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో నాకు. అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ షెల్టర్. ఇక్కడ ఒక లైబ్రరీ, ఇవన్నీ ఉంది, పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. అట్లా కూడా ఉండరు. కొంతమంది పిల్లలు చూస్తుంటాము, పేరెంట్స్ ని ఎట్లా కరెక్ట్ చేయడం. ఒక్కొక్క కోచింగ్ సెంటర్ లో 10,000, 20,000 కట్టి జాయిన్ అయి ఉంటారు. రోజు పోతుంటారు, క్లాసులు వింటుంటారు, వస్తుంటారు, దాన్ని ఎట్లా యూజ్ చేసుకున్నాం? ఈరోజు మీకు ఉగ్గాని బజ్జీ చేస్తున్నారు, దాన్ని మీరు ప్లేట్ లో పెట్టుకొని తిని అరిగించుకుంటే కదా మీకు కడుపులేకపోయి కదా. లేదు, చేసిన పాత్రలోనే ఉంటాయి. అది మీకు ఉపయోగపడుతుందా? అది ఎంత మంచి వంట అయినా మీకు ఉపయోగపడుతుందా? సో హౌ టు ప్రాసెస్. ఆల్రెడీ ఐ సెడ్ అబౌట్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ ఇంత కెపాసిటీ ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇప్పటిదాకా ఆయన ఉన్నంత ఇంటెలిజెంట్ ఎవరు లేరు అని ఐక్యూ లెవెల్స్ అంటారు, ఇంటెలిజెంట్ కోషెంట్ లెవెల్స్. ఆయననే 16% యూజ్ చేసుకున్నాడంట బ్రెయిన్. మనం ఎంత పర్సెంట్ యూజ్ చేసుకున్నాం? యూజే చేసుకోవాలి. అన్యూజ్డ్ బ్రాండ్ కొంచెం కూడా దుమ్ము కూడా వల్ల మన బ్రెయిన్ మీద మనం యూజే చేసుకోవాలి. ఒక అద్భుతమైన వస్తువు మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోండి. ఇంట్లో డబ్బులే లేవు మేడం, నేను అడుగుతాను, మా బంధువులకు కన్ను కావాలా కదా. మనకి జుట్టు ఉందా? బట్టతల వాళ్ళని ఎప్పుడైనా చూస్తున్నారా? ఇవాళ రేపు పెళ్లి కాకుండా బట్టతలు వచ్చేస్తున్నాయి. జుట్టు పెట్టించుకోవాలంటే ఒక్కొక్క హెయిర్ కి 500 నుంచి 1000 రూపాయలు అవుతుంది ఇంప్లాంట్ చేసేది. వరి మొక్కలు నాటినట్టు నాటుతాయి. మరి మీ లెక్కన ఎంత ఉందమ్మా మీ తల మీద? మీ దగ్గర ఎన్ని వందలు ఉన్నాయి? వచ్చి కిందికి రండి, మీ కళ్ళు చూసుకోండి. అపోలో ఉంటాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక ఒకరికి డొనేట్ చేసి పెట్టాలంటే 10 లక్షలు. మీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నట్టు? లోపల ఇయర్ డ్రమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అట్లా చెవి ఎట్లా పనిచేస్తుందో అట్లాంటి మిషన్ ఒకటి పెట్టుకోవాలంటే ఒక్కొక్కటి 10 లక్షలు వస్తుంది. మిషన్లో ఏవో 10,000, 20,000 దొరుకుతాయి. చెవి ఎలా పనిచేస్తుందో అంత బాగా పనిచేసే ఒకలాంటి మిషన్ తయారు చేయాలి బయట అంటే దానికి ఒక 10,000 ఖర్చు. ఇంత సూక్ష్మంగా, ఇంత చక్కగా.
కొంతమంది పిల్లలు ఇది లేకుండా పుడతారు, ముక్కు దూలం లేకుండా పుడతారు, జన్యుపరమైన లోపాల వల్ల. అది పెట్టించాలంటే దాదాపు 15 లక్షలు ఖర్చు అవుతుంది. పండు ఇంప్లాంట్స్, పండు ఊడిపోయి మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యేదనే పండు ఊడిపోతే ఒక్కొక్క ఇంప్లాంట్ 15,000 నుంచి 20,000. ఎన్ని ఉన్నాయి మన నోట్లో? లంగ్స్. సిల్వేంద్ర సీతారాం శాస్త్రి లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయినాడు. ఒక్కొక్క లంగ్ హెల్తీగా ఆయనకు ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఉండి ఇంప్లాంట్ చేసి పెట్టింటే ఒక్కొక్కటి 15 లక్షలు. మన దగ్గర 5 లక్షలు ఉన్నాయమ్మా. కొంచెం కిందికి పోతే ఇవాళ రేపు ఎక్కువ షుగర్ వస్తా ఉంది. ప్యాంక్రియాస్ అంటారా, లోపల ఉంటుందా? ఆ ప్యాంక్రియాస్ ని మార్చాలి అంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది డొనేట్. ఎన్ని ఎముకలు? 102 ఉంటాయా మొత్తం బాడీలో? 206. తర్వాత ఎంత బ్లడ్? స్కిన్ కూడా డొనేట్ చేస్తారు తెలుసా మీకు? బర్న్ కండిషన్స్ లో స్కిన్ డొనేట్ చేస్తారు. సో ఎన్ని దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా. ఇందాకే విన్నాం కదా పాట. ఇంత శక్తివంతమైన శరీరం మన దగ్గర ఉంది, ఇంత గొప్ప బ్రెయిన్ గురించి నేను చెప్పలేదు, బికాస్ దానికి వెలకట్టలేదు. కోట్ల విలువ చేసే బ్రెయిన్ మన దగ్గర. ఇన్ని రిసోర్స్ ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం? ఎందుకు మనం తక్కువగా ఫీల్ అవుతున్నాం? అంత లైబ్రరీ, అంత ఎక్సలెంట్ లైబ్రరీ ఉంది. మనకి ఏం కావాలి? ఒక జాబ్. దాని సిలబస్ ఏంటి? సిలబస్ అన్ని వాళ్ళే ఇచ్చింటారు. ఒక టాపిక్ ఎట్లా చదువుకోవాలి? సో ఫస్ట్ హౌ టు మ్యాప్ యువర్ బ్రెయిన్ అనేది మనం నేర్చుకోవాలి. దేర్ ఆర్ 4 మెథడ్స్. 4R నోట్ చేసుకోండి. 4R బుక్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు ఏదైతే మీరు పదే మననం చేస్తే అది ఎప్పటికీ మీ బ్రెయిన్ లో ఉండిపోతుంది. ఫస్ట్ R ఈజ్ రీడ్. రిసైట్ అంటే చదివి మననం చేసుకోండి. రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. రీప్రొడక్ట్ దాన్ని బయటకి చెప్పండి. సో నువ్వు ఏది చదవాలనుకున్నా ఫస్ట్ ఈ రోజు నుంచి మీరు చదివే విధానం మారిపోవాలి. మీరు బుక్ తీసుకొని చదువుకోవాలి. ఏంటిది? ఫస్ట్ ఆర్ రీడ్ చదవాలి. ఒక 5 నిమిషాలు చదివిన తర్వాత ఈ చదివింది నా బుర్రలోకి ఎక్కుతుందా లేదా మీరు టెస్ట్ చేసుకోవాలి. రిసైట్ మననం చేసుకోండి. అదంతా తిరిగి చెప్పగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. చెప్పిన తర్వాత దాన్ని రిపీట్, రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. దాన్ని తెలియకుండా ఇట్లా రాయండి. రాయండి ప్రతిసారి ఎన్ని రాయాలి మేడం? ఇంతలా బుక్స్ ఉన్నాయి. మీరు ప్రతిదీ అక్షరాలు రాయనక్కర్లేదు. సపోజ్ అనుకుంటూ ఉంటారు, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనుకుంటూ ఉంటారు, ఏపీ ఇలా గీత గీసుకున్నా మీరు నోటితో ఎంత ఫాస్ట్ చెప్తారో అంత ఫాస్ట్గా ఇట్లా గీత గీసుకుంటా వెళ్ళినా కూడా ఇట్స్ ఎ రివిజన్ టు యువర్ బ్రెయిన్. ఒకసారి 1 time రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 times రీడింగ్. అలా మీరు చదువుకుంటూ వస్తే మీకు బాగా గుర్తుంటాయి. ఓకే, గుర్తుంటాయి. ప్రతిసారి మన బ్రెయిన్కి ఉన్న క్యాలిబర్ ఏంటంటే నువ్వు ఒక్కసారి చదివింది దానికి గుర్తుంటుంది. మనం చదవనప్పుడల్లా ఫస్ట్ లెసనే చదువుతుంటాం. నీకు నాకు ఫస్ట్ లెసన్ ఒకసారి చదివితే నీ బ్రెయిన్ గుర్తు పెట్టుకుంటుంది. నువ్వు చేయాల్సిన పని ఏంటి? దాన్ని వెలికి తీయాలంటే ఫస్ట్ లెసన్ తీస్తేనే ఫస్ట్ టైం నువ్వు చదివినది నీకు ఎంత గుర్తుంది రిపీట్ చేయాలి. యూ హ్యావ్ టు రిపీట్. అప్పుడు అది నీ మైండ్కి ఫస్ట్ సెకండ్ ఇంప్రెషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా గుర్తుంటాయి. మన పేరు మనం ఎట్లా మర్చిపోమో నువ్వు చదివింది నువ్వు మర్చిపోకుండా ఉండాలంటే దీస్ ఆర్ కాల్డ్ మెమరీ టెక్నిక్స్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకుంటాం. ప్రతి లెసన్ అలాగే చదువుకోవాలి. ఒక బుక్ మనం చదివేటప్పుడు ఊరికే బుక్ తీసి పక్కనంతా మాట్లాడుకుంటా చదువుతాం. అట్లా ఎప్పుడు చదివేటప్పుడు చేతిలో ఒక పెన్ను పెట్టుకొని నువ్వు ఏం చదువుకుంటున్నావు దాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ రీడ్ చేయాలి. ఫస్ట్ రీడింగ్ అలా చేయాలి. అలా చెయ్యలేకపోతే డ్వాడిలింగ్ అంటారు. అంటే నువ్వు చదివినంతా తీసుకొని చెత్త పుట్టలో పోసినట్టు నీ బ్రెయిన్కి ఎక్కదు, లోపలికి ఎక్కదు.
ఇప్పుడు కరెంట్ ఉంటుంది, నేను సాకెట్లకు పెడితేనే కదా అది కరెంట్ దీంట్లోకి వచ్చేది. అట్లా నువ్వు పేపర్ పెన్తో పెట్టి దాన్ని పాయింట్ అవుట్ చేసుకుంటూ చదివితేనే అది నీ బ్రెయిన్కి రీచ్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏది చదివినా 10 నిమిషాలు ఆగి దాన్ని ఎలా చదువుతున్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క టాపిక్కి 1 అవర్ పెట్టుకోవాలి. మనకి ఎందుకు చిన్నప్పుడు పీరియడ్స్ 45 మినిట్స్ ఉండేదంటే దట్ ఈస్ 45 మినిట్స్ కంతా ఒక సైకిల్ లాగా మన బ్రెత్ ఇవన్నీ చేంజ్ అవుతుంటాయి. దట్ ఈస్ అవర్ బాడీ బ్యాలెన్స్. 45 మినిట్స్ కంటిన్యూస్గా నువ్వు చదవాలి, ఏ ఆలోచనలు లేదు. చదివిన తర్వాత 10 మినిట్స్లో నువ్వు ఏం చదివినావో రివైజ్ చేసుకో. 5 మినిట్స్ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. నెక్స్ట్ యూ హ్యావ్ టు స్విచ్ ఓవర్ టు నెక్స్ట్ టాపిక్. ఈ ఫస్ట్ చదివిన దాన్ని ఏం చేయాలి, ఒక నోట్బుక్ లో నువ్వు దాదాపు ఒక 10 పేజీలు చదువుతావు. 10 పేజీలు చదివింటూ జస్ట్ ఒక పాయింట్ వైజ్, ఒక వర్డ్ వైజ్ వర్డ్ లాగా ఇలా 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 రాసుకోవాలి. ఇంతే. అంటే నువ్వు ఒక బుక్ అంతా చదివితే ఆ బుక్ అంతా ఈ ఒక్క పేజీలో వస్తుంది. అంటే ఫస్ట్ ఒక సెంటెన్స్ పెట్టి నెక్స్ట్ టైం నువ్వు ఎట్లా చదువుకోవాలి, ఆ వర్డ్ సపోజ్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది వర్డ్ని పట్టుకొని నువ్వు ఇంతవరకు చదివింది కళ్ళు మూసుకొని రిపీట్ చేస్తూ పో. నీ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని నువ్వు కంపేర్ చేసుకోవాలి. నేను అన్ని పాయింట్స్ చెప్పానా లేదా, ఈ పాయింట్ మర్చిపోయినా, ఈ పాయింట్ మర్చిపోయినా, ఈ పాయింట్ మర్చిపోయినా, నీ బ్రెయిన్కి నువ్వు గుర్తు చేయాలి. సో దిస్ ఈస్ ఆల్. ఇట్లా నువ్వు చదువుకొని ప్రతిరోజు పాత పాఠాన్ని ఒకసారి రివైజ్ చేసుకొని కొత్త పాఠాన్ని చదువుకుంటావు. ఎన్ని మార్లు రివైజ్ అవుతుంది చూడు. దట్ యూ కెన్ రిమెంబర్ వెల్. ఎగ్జామ్కి వెళ్తుంటాం, ఎగ్జామ్ సెంటర్లో నుంచి బయటకు వచ్చినాక ఈ ఆన్సర్ నాకు ఎగ్జామ్లో గుర్తుకు రాలేదు, నేను చదువుకున్నాను, నాకు వచ్చు అనిపించాను. రైట్? ఎక్కడ మిస్టేక్ అవుతుంది అంటే నువ్వు చదువుకునేది అన్నంత నీ బ్రెయిన్కి చెప్పి చేయట్లేదు. నాకు మీరు అందరు ఉన్నారమ్మా, మీ పేర్లు నువ్వు ఇది అని పరిచయం చేస్తే నాకు మీ పేర్లు తెలుసు. లేదు అంటే మీ పేర్లని నాకు ఎవరు పరిచయం చేయలేదు, నాకు గుర్తుపెట్టుకోవడం రాదు. అమ్మాయి నువ్వు రా అంట. ఏ అమ్మాయి అంటే ఆ అమ్మాయి చెప్పినప్పుడు టైం. మీ మెమరీ ఎట్లా ఉండాలి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టోర్ రూమ్ ఉంది. స్టోర్ రూమ్ లో నీకు అవసరం లేని పాత బుక్కులన్నీ వేసేస్తుంటాం, న్యూస్ పేపర్లన్నీ వేసేస్తుంటాం, నీ పాత బట్టలన్నీ వేసేస్తుంటాం, ఇంట్లో పనికిరాని ప్లాస్టిక్ సామాన్లు వేసేస్తుంటాం, ఒక ఐరన్ అన్నీ వేసేస్తుంటాం. మేము చెప్పింటుంది ఆ రోజు ఆ పాత మాకు ఇచ్చింది కదా పాప, నీకు లోపల ఉంటా తీసుకురాపో. ఎంతసేపు వెతకాలి నువ్వు? అన్ని పడేస్తుంటావు, అన్ని వస్తువులు తీసి వెతకాలి. రైట్? మీ నాన్న అడుగుతాడు, అమ్మ నీకు ఆ రోజు స్క్రూ డ్రైవర్ ఇచ్చింది కదా, అది తీసుకురాపోమ్మా. నువ్వు స్క్రూ డ్రైవర్ ఎంతసేపు వెతకాలా సామాన్లు? మీ అన్న తమ్ముడు ఆగస్ట్ 15 రోజు ఆర్టికల్ ఉంది కదా, నాకు ఆ న్యూస్ పేపర్ కావాలి అని. నీకు ఎంత టైం పడుతుంది దాన్ని బయటికి తీసేకి? లెట్ us చేంజ్ ద సీన్. నువ్వు ఎలా చేస్తావు నీ స్టోర్ రూమ్ ని? నీ పాత బుక్కులన్నీ ఇలా పేరు కనిపించేటట్టుగా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకుంటావు. న్యూస్ పేపర్స్ అన్ని ఏ రోజు ఆ రోజు నీట్గా పెడతారు. ఒక వారం అయిన తర్వాత ఒక పేపర్ మీద ఇట్లా పెట్టి 1 అని రాస్తావు. 4 వారాలు రాస్తావు. తర్వాత ఇట్లా సైడ్కి పెట్టి దాని పేరు మీద మంత్ రాస్తావు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఇప్పుడు ఎవరు ఏ డేట్ అడిగినా కూడా నువ్వు ఎంతసేపు పడుతుందో నీ పేపర్ బయటకి తీసేకి? జనవరిలో చూస్తావు. డేట్ అడుగుతావు, ఫస్ట్ వీకా, సెకండ్ వీకా, థర్డ్ వీకా, ఎంతసేపు పడుతుంది? ఇలా బయటకు తీస్తావు. ప్లాస్టిక్ ఒక బ్యాగ్ పెట్టుకొని ప్లాస్టిక్ అని రాసి ప్లాస్టిక్ అని దాంట్లో వేస్తావు. ప్లాస్టిక్ సామాన్ దాన్ని తీసి వెతుకుతావు. ఐరన్ ఒక బ్యాగ్, ఓల్డ్ క్లాత్ వెతుకుతావు, తీస్తావు. రైట్? వాట్ యూ హ్యావ్ డన్ హియర్, యూ ఆర్గనైజ్డ్ యువర్ మెమరీ. ఎప్పుడు మైండ్ లో ఏం తిరగాలి? ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? పవన్ కళ్యాణ్ 3వ పెళ్ళాం ఉంటుందా పోతుందా? నాగ చైతన్య మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా? ఇంకా ఎవరెవరు విడిపోతున్నారు, వాళ్ళని ఎవరు కలపాలా? బిగ్ బాస్ లో ఏమైతుంది? ఇవన్నీ ఏమైతాయి? ఓవర్లాప్ ఉండాలి. రిక్రియేషన్. లెట్ us start recreate with your studies. సర్క్యులేషన్ ఎవరు కనిపెట్టినారు కదా, ఎంత బాగా చెప్పినారు. వాళ్ళైతే చెప్పలేకపోతే ఎట్లా ఉండేది? వాస్కోడి గామా ఎవరు కనిపెట్టినారు? ఇలా వచ్చిందని. ఈ జాగ్రఫీ ఎంత బాగుంది కదా. చదువుకుంటూ ఒకసారి కారణం చూడు, ఏ మహానుభావుడు కనిపెట్టినాడో కదా. ఆయన ఉన్నాడో లేడో తెలీదు,
కానీ మనకందరికి ఇచ్చిపోయినాడు. నేను కూడా ఊరికే వచ్చిపోకుండా నేను కూడా ఈ సమాజానికి ఏమైనా ఇచ్చిపోతాను. హౌ గుడ్ ఫీలింగ్ ఇట్ ఈస్ కదా. ఎడిసన్, థామస్ ఆల్వా ఎడిసన్ ఎంత తపలమన్నాడో ఒక బల్బు కనిపెట్టి. సో మనమేమి ఇచ్చిపోతాం. ఈ లైట్ లేకపోతే మనం ఎట్లా చదువుకోగలం? యూ కమ్ విత్ గుడ్ ఫీలింగ్ టు ద క్లాస్ రూమ్. గుటెన్బర్గ్ లేకపోతే, ఈ ప్రింటింగ్ లేకపోతే, ఈ బుక్ లేకపోతే నేను ఎట్లా చదువుకునేదాన్ని? దట్ ఈస్ ఎమోషన్. దట్ ఈస్ అమిగ్డాల్. ఒక ఎమోషన్తో, ఒక ఫీలింగ్తో నువ్వు చదువుకుంటావు. నేను బాగా చదువుకుంటే ఒక ట్యాగ్ లైన్ రాసుకుంటావు. నీకు ఒక గుడ్ ఆఫీసర్ కావాలన్నది. ఇప్పుడు గ్రూప్ 1 పడుతుంది, గ్రూప్ 1 ఆఫీసర్. యూ రైట్ టుడే ఇట్సెల్ఫ్. నీ పేరు పక్కన నువ్వు ఏం కావాలో అది రాసి పెట్టేసుకో. రోజు దాన్ని చూస్తుంటే ఎంత మోటివేషన్ వస్తుందో. దానికి ఏం కావాలో నువ్వు ట్రై చేయి. టేక్ ద సిలబస్. సిలబస్ ఎప్పుడు నువ్వు గుర్తు చేస్తున్నావు. సిలబస్ కాపీ పేపర్ని నువ్వు చూసే దగ్గర గోడకు అర్పించుకో. రైట్. ప్రొద్దున నిద్ర లేస్తానే నీ తల కింద ఉండాల్సింది నీ పాఠ్య పుస్తకం కాదు. ఇట్లాంటిది ఒకటి, ఒక నోట్బుక్. నువ్వు ఏం చదివినా రోజు ఒకసారి రివైజ్ చేస్తావు. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక ఫార్ములాస్ ఉంటాయి. ఏదైనా ఒకటే మన పేపర్ వేసుకో. రైట్. సో మీకు ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ గుర్తుండవు. ఏం చేయాలి? ఏ షార్ట్ బుక్ ఇలా చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసే చిన్న ముక్కలు 1, 2, 3 రోజు ఇలా తిరిగేసేయండి. చిన్న బుక్, ఒక 5 నిమిషాల్లో ఫార్ములాస్ ఉంటాయి. బాగా గుర్తుంది. మ్యాథ్స్, సైన్స్ ఫార్ములాస్ గుర్తుండదు అనుకున్నాను. లేదు సిలబస్, సోషల్లో డేట్స్, జీకేలో ఏదైనా గుర్తుండదు. ఇలా రాసి